హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక చిన్న టాపిక్ నేను మాట్లాడేది. అయితే ముందుగా నా ఛానల్ని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే షేర్ కూడా చేయండి. అయితే టాపిక్ ఏందో వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏందండి, అసలు పవన్ కళ్యాణ్ ఈ ప్రజాసేవ అంటాడు, ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తాడు. ఎందుకు ఇట్లా చేస్తాడు నాకు అసలు అర్థమే కాదు అసలు. అదే చాలా మట్టుకు చూడండి, రాజకీయంలో వచ్చిన వాళ్ళంతా ఆడదామా అందరాన్ని దోచుకున్నాడు, అంటే డబ్బులు సంపాదించడు, లేకపోతే బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాడు. ఇవన్నీ చేస్తే రాజకీయ నాయకుడు అంటాడు, కానీ మంచి పనులు చేసి రాజకీయ నాయకుడు నడుచుకోవడం ఏంటంటే నాకు అసలు అర్థమవుతలేదు పవన్ కళ్యాణ్ గురించి. అవునా కదా? మొన్న సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు, ఏం పట్టించుకోలేదు అని పవన్ కళ్యాణ్ మీద తప్పుడు సమాచారం ఇచ్చింది. చాలా మటుకైతే ప్రజలను నమ్మించి మోసం చేసే రాజకీయ నాయకులు నచ్చుతారు, కరెక్ట్గా చేసే వాళ్ళకి ఎవరు నచ్చారు. మీకు ఎందుకు సార్ ఇంత కష్టం? నాకు అర్థం కదా. మంచిగా హ్యాపీగా సినిమాలు తీసుకొని దర్జాగా బతుకోవచ్చు కదా. ఎందుకు ఈ ప్రజల మధ్యకి వచ్చి మిమ్మల్ని తెప్పించుకుంటారు, మీ కుటుంబాన్ని తెప్పించుకుంటారు? మీకు అవసరమా సార్? ప్రజలు ఎటు పోతే మీకు ఎందుకంటే అసలు ఈ మధ్యకాలం నాకు అసలు ఏం అర్థమవుతలేదు. మంచితనానికి రోజులే లేవు అసలు. మోసం చేసేవాడిని గుడ్డిగా నమ్ముతారు ఎవరైనా. ఇప్పుడు ఎట్లుందంటే, కసాయి వాడిని గుర్ర నమ్మినట్టు కొందరు ప్రజలు అన్యాయం చేసిన వాడిని నమ్ముతారు, మంచివాడికి ఏళ్ళు ఎట్టి చూపిస్తారు. ఇట్లా చెప్పుకుంటూ ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్లో అబ్బో ఏదో ఆయన దేశాన్ని ముంచేస్తుండు, ఆయననే ఇచ్చలేడుగా డబ్బులు సంపాదిస్తుండు, అర్థం లేని అబద్ధాలని ఎంత చక్కగా వివరిస్తారంటే, అదేదో వాళ్ళ స్వార్థం గురించి ఎదుటి మంచివాడిని కూడా తప్పుడు మనిషి అని చూపించే మనుషులు అనేది చాలా గ్రేట్ అని. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్కి ఊకే ప్రజలు 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 ప్రజలు? ఏమొస్తుంది సార్ మీకు టెన్షన్ తప్ప? అవసరమా మీకు? చేసిన వాళ్ళు కూడా మీరు చేయాలని అన్నప్పుడు నాకైతే ఆ వీడియో చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇది అందరిలాగా మీరు కూడా దోచుకోవచ్చు కదా సార్, ఎందుకు ఇవన్నీ? ముఖ్యంగా కొందరున్నారు యూట్యూబ్లో పవన్ కళ్యాణ్ని ట్రోలింగ్ చేసేటోళ్ళు. అసలు వింత సంవత్సరంలో మ్యాజిక్ జరిగిపోవాలి, అంటే తెల్లారి రోడ్ అనుకుంటే నైతర్ వారికి రోడ్డు పడిపోవాలి. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అదేమన్నా అలావుద్దీన్ అదుతి దీపమా గీకంగాని ఆయన వచ్చి ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రాత్రి వరకు రోడ్డు పడిపోవాలని. నీకు టైం పడుతుంది, అడిగే టైంలో ఎవరు అడగారు. ఎందుకంటే అట్లా అడిగితే ఆయన జైల్లో వేసి చేస్తారు కదా, ఏదో కేసు పెట్టి మళ్ళీ లోపడేస్తారు కదా. పవన్ కళ్యాణ్ అట్లా కాదు కదా, ఎన్ని తిట్టినా ఏమన్నా నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అంటారు కదా. అది పిచ్చితనమైన నిజంగా. సో ఈ వీడియోలో ఎవరన్నా బాధ పెట్టినా క్షమించండి. అయితే ముఖ్యంగా లాస్ట్ పాయింట్ అయితే చెప్పేది ఏంటంటే, ప్రకృతిని మనం కాపాడుదాం, ప్రకృతి మనను కాపాడుతుంది, ప్రకృతితోనే మాత్రం ఆటలు వద్దు ప్లీజ్. ఈ మాట అయితే మీరు గుర్తుపెట్టుకొని, నా ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే అందరు కలిసి జై బోలా భారత్ మాతాకి జై.